ఎస్డిబి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ముస్లిం పెద్దల కోరిక మేరకు బాంబే కాలనీలో కబరస్థాన్ అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి. మైనార్టీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని వెల్లడి. వెల్లంపల్లి రుహుల్లా ముస్లింలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. కబరస్థాన్ ను పెద్ద పెద్ద బుల్డోజర్లతో పెద్దల సమాధులను కూల్చడం హేయమైన చర్య అని వెల్లడి. జనసేనకు బలమున్న విజయవాడ తూర్పును జనసేనకు ఎందుకు ఇవ్వలేదంటూ సూటిగా ప్రశ్నించిన జనసేన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తిన రాము. కేవలం ఓడిపోయే ప్రాంతాల్లో మాత్రమే జనసేనకు సీట్లు కేటాయించారంటూ ఆగ్రహం. ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెదేపా అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయం తనకు శిరోధార్యమన్న మాజీ మంత్రి దేవినేని ఉమా. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం సాధ్యమని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ముస్లిం పెద్దల కోరిక మేరకు బాంబే కాలనీలోని కబరస్థాన్ అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లంపల్లి వెల్లడించారు. అజిత్ సింగ్ నగర్ బాంబే కాలనీ వెళ్లే రోడ్లో ఉన్న కబరస్థాన్ ఆవరణలో నిన్న షబ్-ఏ బారాత్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన అభివృద్ధి పనుల్లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన హై మాస్ట్ లైట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, పెద్దల కోరిక మేరకు కబరస్థాన్ అభివృద్ధి పరుస్తున్నట్లు చెప్పారు. మైనార్టీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమన్నారు. చక్కగా ఉండే విధంగా మైనార్టీలందరూ కూడా చక్కగా ఇక్కడికి వచ్చే విధంగా అన్ని విధాలు కూడా మా ఎమ్మెల్సీ రుహుల్లా గారు పనిచేశారు అని చెప్పని ప్రతి ఒక్క మైనార్టీలు మెచ్చుకుంటుంటే వాటిని చూసి తట్టుకోలేక స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు బోండా ఉమా కానివ్వండి, అదేవిధంగా పచ్చ మీడియా కానివ్వండి, వీటి మీద కూడా తప్పుడు రాతలు రాయడం అనేది ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని మీరు స్వాగతించుకోండి, వదిలేసేయండి అంతే తప్ప దాంట్లో తప్పులు చేసి ఏదో ఇక్కడ తప్పు జరుగుతుందని చెప్పని మీరు రుద్దడం అనేది ఇది సమంజసమైన పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు మైనార్టీలకు ఏం చేశాడో తెలుసు. మైనార్టీల మీద దేశద్రోహం కేసు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే మైనార్టీని పెద్దపీట వేసి ఆయన పక్కన డిప్యూటీ సీఎంగా కూర్చోబెట్టిన వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా ప్రతి ఒక్కటి కూడా మైనార్టీలకి మంచి అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్న మా ముఖ్యమంత్రి గారికి అల్లా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంత చక్కగా నిర్వహించిన రుహుల్లా గారికి, వారికి సహకరించిన పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సార్, ఇప్పుడు వర్తక సంఘం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, అదేవిధంగా రైతు బజార్ల నుంచి వసూలు చేస్తున్నారు. బోర్డుతో మాట్లాడడం కాదంటే మన గవర్నమెంట్తో మాట్లాడాలి. ఏమైనా గవర్నమెంట్ చేత ఎంత చేత ఇదో అంత నా మసీదుకి నేను న్యాయం చేయడమే జరిగిందండి. ఏ రోజు కూడా మనం కమిషన్లు కానీ కబరస్థాన్లు కబ్జాలు కానీ మాకు అలవాట్లు కూడి లేదు. అది చేయటం అంతా అనేది దేవుడే చూసుకుంటాడు. మేము ఎంత ప్రేమగా మా కబరస్థాన్ అంటే మైనార్టీ ఒకటండి. ఇక్కడ మనం ఇల్లు ఎలా కట్టుకుంటామో డూప్లెక్స్, A+, ఇక్కడ మనం ఇల్లు కట్టుకుంటే పైన ఇల్లు కట్టుకున్నట్టు అదే ఉద్దేశంతో మేము పనిచేసాం. ఇక్కడ సోదరులకు అడగండి, రుహుల్లా దగ్గరికి వచ్చి సార్ ఇది చేద్దాం సార్, ఇక్కడ వ్యభిచారాలు, గంజాయి, మందు ఇది ఒక అడ్డాలా మారింది. మాకు ఇంకా 30 పని బాకీ ఉంది. దీనికి ఓర్వలేక కొంతమంది టీడీపీ నాయకులు కానీ అట్లాగే పచ్చ మీడియా కానీ ఇష్టం వచ్చినట్టుగా పేపర్లో రాదు. అంటే ఎమ్మెల్సీ గారు గత గవర్నర్పేట కబరస్థాన్ కానీ, అరండల్పేట కబరస్థాన్ కానీ, అదేవిధంగా బాంబే కాలనీ కబరస్థాన్ కానీ, ఈద్గాకి 20 లక్షలు కానీ అట్లాగే మసీదులకి అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుంది, మా పేరు తగ్గిపోతుంది అని వాళ్ళ పక్కన ఉండే డబ్బాగాలి మాట్లాడి ఒక స్థానిక నాయకుడు ఇట్లా మాట్లాడితే మాకు చాలా బాధ వేసింది. ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చినమ్మటే ముస్లిం పెద్దలందరితో ఒకే మాట్లాడారు, మా రూహుల్లా ఏమైనా తప్పు చేశాడా. ఒక ఆమె చనిపోతే నేను స్వయంగా వచ్చానండి. వస్తే కింద కవర్ తవ్విన తర్వాత అడుగు నీళ్లు వచ్చేసినాయండి. ఊక తీసుకొచ్చి బండి మీద అప్పటికప్పుడు వెళ్ళి ఊక తీసుకొచ్చి ఊకేసి, ఊక కూడా నీళ్ళు ఆగకపోతే చెట్టు కొమ్మలు ఆకులు తీసి వేసి మేము కార్యక్రమం పూర్తి చేసుకున్నామండి. అప్పుడు ఏం చేశారు సార్ మీరు? మా మైనార్టీలకి ఏమన్నా చేశారా? మీరేం చేయలేదు. దాని తర్వాత నేను మీ పార్టీ కార్యకర్త బేరింగ్ భాషా గారి దగ్గర కూడా వెళ్ళాను. నేను భాషా గారు ఏంటండి ఎమ్మెల్యే గారు చెప్పి ఏమన్నా చెయ్యండి,
అంటే బాబు అది ఆ మాటని దాటేసేరు ఆయన. ఇక్కడ ఖబరస్థాన్లో మా ఎమ్మెల్యే గారు అప్పుడు ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుల్లా ముస్లింలకు క్షమాపణలు చెప్పాలంటూ టీడీపీ నేత బోండా ఉమా ఫైర్ అయ్యారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే కబరస్థాన్ను మనుషులతో కాకుండా పెద్ద బుల్డోజర్లతో పెద్దల సమాధులను కూల్చడం హేయమైన చర్య అన్నారు. అజిత్ సింగ్ నగర్ బాంబే కాలనీ రోడ్లోని ముస్లిం కబరస్థాన్ను వైసీపీ నేతలు ఎక్కడికక్కడ ఎక్స్కలేటర్లో ట్రోజర్లతో పగలగొట్టి నేలమట్టం చేస్తున్నారని, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని స్థానిక ముస్లిం టీడీపీ నేతలు బోండా ఉమకు ఫిర్యాదు చేయడం జరిగింది. డబ్బు పిచ్చపట్టినటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి చందాల సీను అనే వెల్లంపల్లి సీను, అతనికి తోడు దొంగలాగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ రుహుల్లా, మరి మైనార్టీలో పుట్టి మైనార్టీ సాంప్రదాయాలు తెలిసి ఇవాళ తోడు దొంగల్లాగా డబ్బు పిచ్చితో ఇక్కడ దోచుకోవడానికి ముస్లిం బరియల్ గ్రౌండే ఇవాళ పట్టుకున్నారు. ముస్లిం మతస్థులు తమకి పుట్టుకెంతో చావు అంత ముఖ్యం, ఇల్లు ఎంతదో శ్మశానం కబరస్థాన్ అనేది అంత ముఖ్యం వాళ్ళకి. వాళ్ళ మత ఆచారాలు ఇవాళ పెట్టినటువంటి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళు వస్తున్న ఆచారాలు. వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పెద్దలు చనిపోయినటువంటి చోట సమాధులు కట్టి ఆ సమాధుల్ని పూజిస్తూ వాళ్ళ ప్రశాంతంగా ఆ సమాధుల దగ్గర కొంచెంసేపు కూర్చొని వాళ్ళ గుర్తు తెచ్చుకొని వాళ్ళ ఆశయాలు వాళ్ళందరినీ కూడా మననం చేసుకోవటం ముస్లింల్లో ఉన్నటువంటి ఆచారం. దాన్ని వాళ్ళ మంట గలిపే విధంగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానిక ముస్లిం నియోజకవర్గ ముస్లిమ్స్ని ఇక్కడ చనిపోయిన వాళ్ళని బరీలు చేస్తే ఇవాళ దాని మీద చూడండి ఎట్లాగా బుల్డో. మా నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు సోదరుడు మరి అన్వర్ కానీ బాషా కానీ మా జాన్ వలీ కానీ వీళ్ళందరితో కూడా మైనార్టీల ద్వారా కంప్లైంట్ ఇప్పిస్తాం, దీన్ని కత్తేలుస్తాం. వీళ్ళ అవినీతి బండారాన్ని అందరూ కూడా మైనార్టీ సోదరులు ముక్త ఖండంతో ఖండించి వీళ్ళ భవిష్యత్తులో ఇవాళ అధికారంలోకి రాకముందే వెల్లంపల్లి శ్మశానాలు కూడా మింగేస్తున్నాడంటే ఇంకా రేపు అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది. ఇప్పటికే రైతు బజార్లో చందాలు మొదలుపెట్టాడు, బీసెంట్ రోడ్డు వర్తకుల దగ్గర చందాలు మొదలుపెట్టాడు. సత్యనారాయణపురం ఓడిపోయే ప్రాంతాల్లో జనసేనకు కుట్రపూరితంగా సీట్లు కేటాయించారంటూ జనసేన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తిన రాము ప్రశ్నించారు. విజయవాడ ఆటోనగర్లోని తన కార్యాలయంలో జనసేన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తిన రాము మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే ప్రకటించడాన్ని జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కాపులను బానిసలుగా చూసేలా చంద్రబాబు వ్యవహార శైలి ఉందంటూ తేల్చి చెప్పారు. చంద్రబాబు కుటిల రాజకీయాలకు కాపు నేతలు బలవుతూనే ఉన్నారన్నారు. నాయకుడిగా ఎదుగుతున్న వంగవీటి రంగాను చంద్రబాబు అంతమొందించారంటూ ఆరోపించారు. చూస్తే ఆయన మహాకూటమిని పెట్టి 2009లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు కుతంత్రాలు ఏ విధంగా ఉంటాయంటే మహాకూటమిని పెట్టి మహాకూటమిలో అన్ని పార్టీలతో కలిసి వెళ్ళి అందరికీ సీట్లు ఇచ్చి ఈయన మాత్రం వేల క్యాండిడేట్లతోటి బీఫామ్ ఇండిపెండెంట్గా వేయించి రెబల్ క్యాండిడేట్ల కింద వేయించి ఇతర పార్టీ గెలుపు ఇతర పార్టీ ఉండాలనే దురుద్దేశం ఎప్పుడు ఉంటుంది. దానికి తప్పకుండా మేము అది దృష్టిలో పెట్టుకుని మేము అందరం కూడా ఆలోచించుకుని ఇంకా అవ్వలేదు కాబట్టి అది వస్తే తప్పకుండా ఫ్యూచర్లో దాని తగ్గ సమాధానం చెప్పడం మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మా కార్యకర్తలందరితో కూడా మేము మళ్ళీ తరచూ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం. మా అంగోటి మోహన్ రంగా గారు ఎక్కడ సీఎం అయిపోయి ఎక్కడ వాళ్ళ పార్టీకి తెలుగుదేశం పార్టీకి అడ్డు తగులుతాడో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఎదుగుదలని అణిచివేస్తాడనే ఒక భయంతో మాస్ లీడర్ ఎదిగి ప్రజల్లో వస్తున్నటువంటి ఆయనకి వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారిని అంతమొందించే వరకు కూడా వీళ్ళు నిద్రపోలేదు. ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఫేస్ చేయడు, చెప్పడు. ఆయన అంతా కూడా పేపర్ లీక్ చేస్తూ ఆయన కింద ఉన్నటువంటి ఏదైతే ఎల్లో బ్యాచ్ అంటారో ఎల్లో మీడియా అంటారో వాళ్ళ ద్వారా ప్రజల్లో తీసుకెళ్తూ వాళ్ళకి పబ్బం గడుపునే విధం ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి సీనియర్లందరికీ తెలుసు. అది తెలిసే హరిరామస్వామి గారు ప్రతిసారి చెప్తా ఉన్నారు లెటర్ రూపేణా, చంద్రబాబు నాయుడు గారు మనల్ని
నోటితో నువ్వు నొసలతో ఎక్కిరిచ్చే టైపు. మనం ఆయన్ని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. మనం అతన్ని మరీ గుడ్డిగా నమ్మి ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో ధర్మం పాటించు నేను పాటించను అనేటువంటిది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు కనుక మిత్రధర్మం పాటించకుండా ఉంటే, అంటే గౌరవప్రదమైనటువంటి సీట్లు కనుక ఇవ్వకపోతే జనసేన అభిమానులు కానీ వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఎలా మద్దతు వస్తుందని అనుకుంటున్నారు? రేపొద్దున జనసేన నుంచి మద్దతు కావాలి అంటే వాళ్ళు గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే జన సైనికులంతా కూడా మొత్తం అంతా కూడా రేపు ఎదురు తిరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ చూస్తే మాత్రం. మరి చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మద్దతు మాకు అవసరం లేదు, వాళ్ళకి ఏదో 4 సీట్లు పడేస్తాము కాబట్టి రేపొద్దున మేము గెలుస్తాము, మా 150 సీట్లలో మేము గెలిస్తే చాలు, 20 గెలవకపోయినా మాకు అధికారం వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ రేపొద్దున ఇదే పరిస్థితి ఇలాగే కనుక కొనసాగితే జన సైనికులందరూ కూడా చంద్రబాబు సీఎం కావడం ఖాయమని మాజీ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. పైడూరుపాడు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన మాట్లాడారు. తమ అధినేత చంద్రబాబు తిరిగి సీఎం కావడం ఖాయమన్నారు. కొద్ది రోజుల్లో జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రగతి లేని రాజధాని లేని రాష్ట్రంగా జగన్ తయారు చేశారంటూ మండిపడ్డారు. 28వ తేదీన తాడేపల్లిగూడెంలో జరిగే బహిరంగ సభకు నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. అక్కడికి తరలి వెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మన గ్రామానికి రావడం జరిగింది. సూపర్ 6 పథకాల కింద 6 పథకాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఆడబిడ్డ నిధి కింద ఆడబిడ్డల్ని మహాశక్తిగా గుర్తించి ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు 59 సంవత్సరాల మధ్య ప్రతి మహిళ కూడా నెలకు 10,000 చొప్పున 18,000 రూపాయలు, అట్లాగే చదువుకునే ప్రతి పిల్లవాడికి 15,000 చొప్పున 15,000 రూపాయలు ఒకరు. కాబట్టి నాయకుడు తీసుకున్న నిర్ణయాల్లో మనం శిరోధార్యంగా మనం కష్టపడి పనిచేసుకొని చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు పిలిపించారు. చాలా పెద్ద ఎత్తున మన నియోజకవర్గం నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ఆ బహిరంగ సభకి కదిలి వెళ్దాం. దానికి తగ్గ వాహన ఏర్పాట్లు, దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని అమరావతి కాపునాడు నూతన రాష్ట్ర కార్యాలయం విజయవాడ గవర్నర్ పేటలో ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కబడ్డీ శ్రీను తెలియజేశారు. గతంలో వైసీపీ కోసం పనిచేశానని, అయితే ఆ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. అందుకే బయటకు వచ్చానని, రాబోయే ఎన్నికల్లో బోండా ఉమ గెలుపుకు కృషి చేస్తామన్నారు. ఎన్ని మాయలు, కుట్రలు చేసినా వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలవలేరంటూ జోస్యం చెప్పారు. కాపులంతా బోండా ఉమ వెంటే ఉంటారంటూ స్పష్టం చేశారు. మల్లాది విశ్వనారాయణ వ్యక్తి ఒక రంగారి దగ్గర ఒక కార్ డ్రైవర్. అలాంటి వ్యక్తి పేద కుటుంబంలో నుంచి వచ్చి పేదల బాధలు తెలియాల్సింది పోయి, పేదల కష్టాలు తెలియాల్సింది పోయి, ఎంతోమంది పేదవాళ్ళు ఆయన అరకమాలు తిరిగితే ఒక రైతు బజార్ కొట్టి కానీ పుట్టురోడు కానీ ఏమి ఇవ్వకుండా మొత్తం అన్నీ కూడా ఏంటంటే 2 లక్షలు 5 లక్షలు అమ్ముకోవడమే జరిగిపోయింది. మరి ఈ పరిస్థితిలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆయన పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు అక్కడ పనికిరావు సెంట్రల్ నియోజకవర్గం వెళ్ళిపోవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే, సొంత నియోజకవర్గంలో ప్రజలు చీకొడితే ఇక్కడికి వచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో బోండమ్మని ఎదుర్కోవడం అనేది అసాధ్యం. కృష్ణార్జునులాగా బోండమ్మ గారిని అండగా నా వంతు అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. దాంట్లో ఎటువంటి ఆయన ఆలోచించాల్సిన అవసరం లేదు. శుభ పరిణామం. శంకర శ్రీనివాస్ గారు అంటే అన్న కబడ్డీ శ్రీనివాస్, అమరావతి కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు. కాపు జాతి ఉన్నతి కోసం కాపు నాయకులు ఎక్కడ ఉన్నా
వారి అధికార పీఠంలో అలంకరించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కాపులకి సేవ చేయటంలో ప్రత్యేకమైనటువంటి దీక్షాపరుడు శుంకర శ్రీనివాస్ గారు. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారు వదకుని ఆయన గురువుగారు, ఆయన నమ్మిన సిద్ధాంతాలు లక్ష్యాల కోసం 34 సంవత్సరాల క్రితం కసాయి కత్తుల కుట్రకి బలైన ఆయన లక్ష్యాలని సిద్ధాంతాలు నేటి వరకు కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటి నిజమైన వంగవీటి మోహన్ రంగా. ప్రశ్నించే తత్వం అందరూ అలవరుచుకోవాలని ప్రముఖ మానసిక వైద్యులు ఇండ్ల రామసుబ్బారెడ్డి అన్నారు. ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన హేతువాద అధ్యయన తరగతుల్లో ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో దేశం ఎంతో అభివృద్ది చెందుతున్నా ప్రజలు ఇంకా మూఢ నమ్మకాల్లో ఉండడం బాధాకరమన్నారు. న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ భాజపా పాలనలో విద్యారంగం పూర్తిగా కాషాయీకరణ అయ్యిందన్నారు. ప్రముఖ హేతువాద రచయిత ముత్తేవి రవీంద్రనాథ్ మాట్లాడుతూ మతం దైవ భక్తిని ఆసరాగా తీసుకుని కొన్ని రాజకీయ పార్టీలు సొమ్ము చేసుకుంటున్నాయన్నారు. అని చెప్పానంటే కారణం, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. దాన్నే కార్యకారణ సంబంధం అంటారు. జరిగే ప్రతి పనికి ఒక కారణం. వర్షం వర్షకాభ్రం వల్ల కురుస్తుంది, వాన మబ్బే లేకపోతే వర్షం ఉండదు. ఈ హేతువుని కనుక్కునే క్రమంలో మనం అసలు ప్రతిదాన్ని హేతు దృష్టితో చూడటం, శాస్త్రీయంగా ఆలోచించటం అవసరమని హేతువాదులు నమ్ముతారు. వీళ్ళకి హేతు దృష్టి ప్రధానమైందే కానీ ఇంకా ఏది కూడా ప్రధానమైంది కాదు. ఈ హేతు దృష్టి కారణంగానే మన సైన్సు, ఈనాడు సమాజం ఇంత పురోగతి సాధించటం ఇదంతా హేతు దృష్టి కారణంగానే జరిగిందనేటటువంటిది మనకందరికీ తెలిసిన విషయం. ఒక అంటురోగం వస్తే ఎందుకు వచ్చింది, ఏ సూక్ష్మక్రిమి కారణంగా అది వచ్చింది, అది ఎలా వ్యాప్తి చెందకుండా దాన్ని నిరోధించడం ఎలాగూ, ఇవన్నీ శాస్త్రజ్ఞానం వల్ల మనకి సమకూరిని. శాస్త్రజ్ఞానం ఆలోచన కలిగినటువంటి ఆలోచనా పరులు చేసే కృషి కారణంగా సాధ్యమైంది. అందువల్ల హేతు దృష్టి అనేది ఎమ్మెల్యేగా ఈసారి అవకాశం ఇవ్వండి అంటూ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావు చంద్రబాబుకు విన్నవించుకున్నారు. టీడీపీకి కట్టుబడి పనిచేశా. పార్టీ కోసం 35 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నా పార్టీ నియమాలు ఎన్నడూ దాటలేదు. నాకు 55 ఏళ్లు వచ్చాయి. ఒక్కసారి ఎమ్మెల్యేగా పార్టీ అవకాశమిస్తే ప్రజల సేవ చేసుకుంటానని విన్నవించుకున్నారు. గొల్లపూడిలో తన కాంపౌండ్లో బొమ్మసానికి మైలవరం టికెట్ ఇవ్వాలంటూ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు నేతలకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక ఎమ్మెల్యే పార్టీ మారినంత మాత్రాన పార్టీకి ఏం ఉపయోగం ఉండదు అనే విషయాన్ని పార్టీ అధిష్టానం గుర్తించాలన్నారు. తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని పార్టీ అభిమానులు ఉత్తరాలు పంపాలని బొమ్మసాని పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు. పోటీ చేయడానికి ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. దానికి భాగంగా మన ప్రాంత కార్యకర్తలు, ఇబ్రహీంపట్నంలో కార్యకర్తలు, జూకొండూరులో కొంతమంది, మిగతా ప్రాంతాల్లో కూడా కొంతమంది నాతో సహకరించి పార్టీ ఏ కార్యక్రమం అయితే చేపట్టమందో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటూ, అట్లానే అమరావతి ఉద్యమం విషయంలో కానీ, విజయవాడ నగరంలో 3 రాజధానుల ముద్దంటే వైసీపీ పార్టీ వాళ్ళు బీఆర్టీఎస్ రోడ్లో ఒక ర్యాలీ తీస్తే దానికి ప్రత్యామ్నాయంగా ఆ రోజున మనం వంగవీటి రాధా గారిని ముందు పెట్టి విజయవాడ నగరంలో మన ప్రాంతం చుట్టుపక్కల రాధా అభిమానులతో ఒక భారీ ర్యాలీ అమరావతికి సపోర్ట్గా, తర్వాత ఏలూరు రోడ్లో, తర్వాత గట్టెనక కొమ్మరిపాలెం సెంటర్లో కూడా కొన్ని వేల మందితో ర్యాలీలు చేయడం జరిగింది. గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం ఉండేటువంటి ప్రాంతం కాలంలో సమావేశం ఏర్పాటు చేస్తారు. ప్రజలందరినీ సమీకరించే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం నా వంత ప్రయత్నం చేస్తా. మీ అందరి సహకారంతో మీరందరూ చంద్రబాబు గారిని అప్పీల్ చేయాలా, లోకేష్ బాబు గారు అప్పీల్ చేసి నాకు టికెట్ వస్తే నేను ప్రజాసేవ ఇంకొక 5 సంవత్సరాలు చేయడానికి నాకు అవకాశం కల్పిస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మైలవరం నియోజకవర్గాల ప్రజలందరూ కూడా అభివృద్ధి సంక్షేమంలో వైసీపీ విజయం తథ్యమని ఎంపీ కేశినేని నాని అన్నారు.
ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో మరొకసారి వైసీపీ విజయం సాధించడం ఖాయమన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ సర్నాల తిరుపతిరావుతో కలిసి ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1.60 కోట్ల కుటుంబాలు ఉంటే 1.35 కోట్ల కుటుంబాలకు 2.55 లక్షల కోట్లు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతోందని అన్నారు. సిపి పోలీస్ కమిషనర్ దగ్గర పని కావాలా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హాస్పిటల్ పని కావాలా, ఏది కావాలన్నా కూడా నిరంతరం ఇప్పుడే కాదు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. కానీ మనకి ఇవాళ సామాన్య కార్యకర్తని, మీలో ఒక వ్యక్తిని, అట్లాగే కమిట్మెంట్ ఉన్నటువంటి హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తిని ఇవాళ ఎమ్మెల్యే చేయాలంటే ఈ రాష్ట్రంలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చూసాం. ఇవాళ 23 మందికి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి పార్టీ చెప్పింది. తీసుకుంటాం. జోగి రమేష్ గారు పెనమూరులో కొంచెం బిజీగా ఉన్నా సరే ఎలక్షన్ గెలవబోతున్నాం. మళ్ళీ మంత్రి రావాలి ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా జోగి రమేష్ గారు. అన్ని రకాలుగా నేను నా కేసీఆర్ నాని అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈయన్ని గెలిపించుకునే బాధ్యత ఆర్ఎస్ మహాదేవ్ గారి. ఈయన్ని గెలిపిస్తాం. వాళ్ళు 100 అంటే మేము 200 పెడతాం. కుటుంబ సభ్యులందరికీ, మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారికి, అదేవిధంగా మన రామన్నకి, నా తోటి ఇదే కాలంలో ఉన్న పెద్దలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పుట్టిన నుంచి కూడా ఈ జెండాని ఎక్కడా కూడా ఎంత మర్చిపోలేకుండా నడుపుతున్న ముందున్న కార్యకర్తలందరూ కూడా ముందుగా పాల్గొని ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన నుంచి కూడా ఇదే జెండాలో ఇదే వేదికలో ముందుగా వస్తామన్నా ఈ వేదిక కూడా కొంతమందికి ముందుగా కరోనా వచ్చిన తర్వాత కొంతమంది కావచ్చు. పొత్తులు ఎన్ని పెట్టుకున్నా గెలిచేది జగన్ ప్రభుత్వమే అని వెల్లంపల్లి సాయి అస్విత వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తన కుమార్తె సాయి అస్విత, అల్లుడు మంచుకొండ చక్రవర్తి తదితర కుటుంబ సభ్యులు డిప్యూటీ మేయర్ అవుతు శైలజ శ్రీనివాసరెడ్డితో కలిసి స్థానిక 58వ డివిజన్ తోటవారి వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఆదరించి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్తుంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి పాలనే కావాలని కోరుతున్నారన్నారు. కొందరైతే రావణాసురుని పాలన వద్దు, రాముడి పాలన కావాలని, రాముడి పాలన జగన్మోహన్ రెడ్డి హయాంలో చూశామని చెప్తున్నారని తెలిపారు. 58వ డివిజన్ తోటవారి వీధిలో గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మేము తొక్కిన ప్రతి గడపలో జగనన్నే రావాలి, జగనన్నే కావాలని చెప్పి ఇక్కడ ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. వారి ఇంటికి ప్రతి పథకం, దాదాపు ఎన్నో పథకాలు వారికి అందజేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ జగనన్నే రావాలి, ఈ పథకాలు ఇలాగే కొనసాగాలి, అభివృద్ధి కూడా అలాగే కొనసాగాలని చెప్పి వారు భావిస్తున్నారు. ఈ రోడ్డు చూస్తే ఇక్కడ ఈ గత గవర్నమెంట్లో ఏమీ చేయలేదు. ఈ గవర్నమెంట్లో ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇక్కడ వీరు అభివృద్ధి చేశారు. తప్పకుండా ఇక్కడ వారు ఓన్లీ జగనన్నకు మాత్రమే వారు సపోర్ట్. ఇక్కడి ప్రజలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. వెల్లంపల్లి గారు వెస్ట్లో ఎంతో అభివృద్ధి చేశారు, అదే అభివృద్ధి వీరు ఇక్కడ కోరుకుంటున్నారు. తప్పకుండా వెల్లంపల్లి గారిని గెలిపించుకుంటామంటూ మాకే హామీ ఇస్తున్నారు. మేము అందరం చాలా ఆనందంగా ఉన్నాం. తప్పకుండా వీరికి సేవ చేయడానికి ఎదురు చూస్తున్నాం. నమస్కారం అండి. ఇక్కడ 58వ డివిజన్లో తోటవారి వీధిలో ఉన్నాము. ఇక్కడ ఓట్లు అడగడానికి జనాల దగ్గరికి వెళ్తే చాలా మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఇచ్చారండి. మాకు డెవలప్మెంట్ వైజ్గా కానీ అన్నీ చాలా బాగున్నాయి. మాకు ఈ పథకాలు వస్తున్నాయని వాళ్ళే తిరిగి ఆనందంగా చెప్తున్నారు. మళ్ళీ మీరే కావాలి, మీకే ఓటేస్తామని చెప్పి. కొంతమంది అయితే మేము రావణాసుడిని కోరుకోవట్లేదు, రాముడిని కోరుకుంటున్నారని కూడా చెప్తున్నారు. సో ఇక్కడే అందరు జనాల్లోనే మళ్ళీ ఇక్కడే ఈ జెండానే ఎగరబోతుంది అని చాలా గట్టిగా నేను చెప్తున్నానండి.
మా నాన్నగారికి ఓటేయండి. అక్కడ కొంతమంది అక్కడ డెవలప్మెంట్ కూడా చూసాము, ఇక్కడ కూడా మేము అదే కోరుకుంటున్నాం. మళ్ళీ మీ నాన్నగారిని తీసుకొస్తాం, జగన్ గారి జెండానే ఇక్కడ ఉంటుంది అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు. అందరూ తప్పకుండా కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఆ టైంలో అంటే నేను అభ్యర్థిగా ఉన్న టైంలో నేను తిరిగినప్పుడు వీళ్ళందరూ చెప్పడం జరిగింది. దాన్ని మేమందరం కూడా కమిషనర్ గారు, ఎమ్మెల్యేస్, మేయర్లు అందరం కూడా కలిసి మరి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 58వ డివిజన్కి 18 నిధులు కేటాయించాం. దాని ద్వారానే రేపు మా అందరికీ కూడా ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అనేటువంటిది ఆశిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం కూడా చెప్పాలా, తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, ఏ పార్టీ కూడా మమ్మల్ని ఢీకొనేటువంటి సత్తా వాళ్ళకి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నియోజకవర్గంలో అభివృద్ధి అవ్వచ్చు, రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా సంక్షేమం నేరుగా ఇంటికి పంపిస్తూ ఉన్నారు. గతంలో నేరుగా ఇంటికి అనేటువంటి వ్యవస్థ మీ 41 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి అనుభవం అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఏనాడన్నా చేశాడు. పార్టీలో చేరిన వారు పార్టీ బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి సూచించారు. ప్రవాస భారతీయుడు గొలగాని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొలగాని రవికృష్ణ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రవికృష్ణకు కాషాయం కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రవికృష్ణ చాలా సేవా కార్యక్రమాలు చేశారని, పేద మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచారని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రవికృష్ణ ద్వారా పార్టీ బలపడుతుందని అన్నారు. పార్టీలో చేరిన వారు పార్టీ బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఆయన సేవలను పార్టీ పూర్తిగా వినియోగించుకుంటుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీకి ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పురంధరేశ్వరి పార్టీ నేతలకు సూచించారు. అదేవిధంగా మహిళలకి కుట్టు మిషన్లు ఇచ్చారు. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు. కనుక అంతటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం అన్నది మేమందరం కూడా స్వాంటి విషయం. కండువాతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి అని చెప్పి వారికి తెలిసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఇవాళ రవికృష్ణ గారు పార్టీలో చేరారు అని అంటే మోడీ గారు చేస్తున్నటువంటి లేదా దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, పేదలకి చేస్తున్నటువంటి సేవ, ఈ రెండింటినీ కూడా గుర్తించి గమనించి రవికృష్ణ గారు ఆకర్షితులై వారి యొక్క స్ఫూర్తితోటి వారు చేసినటువంటి పనులు మోడీ గారిని చూసి వారి నాయకత్వం నుండి స్ఫూర్తి పొందుతూ వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటం అనేది జరిగింది. ఇవాళ వారి మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు దేశానికి, అదేవిధంగా రాష్ట్రానికి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి వారు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా ఇవాళ మార్చి భారతదేశాన్ని విశ్వగురు స్థానంలోకి తీసుకెళ్తున్న మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీలో చిన్నమ్మ గారు, మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నందుకు నాకెంతో గర్వంగానూ సంతోషంగా ఉంది. స్థాయికి అలాగే విదేశీ మార్గదర్శనం మనకి ఎన్నో రెట్లు ఇప్పుడు మన దగ్గర ఉంది. అంతేకాకుండా భారతదేశం వేరే దేశాల్లోని యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా భారతదేశం యొక్క స్థానాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని అగ్రదేశాలను చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఇవాళ రోజున ఫాలో అవుతున్న సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా అది బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది. నేను ఇందులో సాధారణ కార్యకర్తగా నేను స్టార్ట్ చేస్తాను, కానీ గత కొన్ని సంవత్సరాలుగా జగన్ దళితుల కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని టీడీపీ పశ్చిమ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ ఆరోపించారు. బాబు రావాలి, రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షిస్తూ టీడీపీ పశ్చిమ నియోజకవర్గ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ పెజ్జడిపేటలోని ఆర్జీఎం చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మేరీమాత స్వరూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థన చేశారు. అనంతరం బేగ్ మాట్లాడుతూ నిన్న మంచి ఐక్యతతో కూడిన సమావేశం జరిగిందని, అందులో భాగంగా దళితులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సీట్లు కేటాయించారని తెలిపారు. మొదటి నుండి తెలుగుదేశం పార్టీ దళితులకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగిందని, అనేక సంక్షేమ పథకాలు రద్దు చేశారని ఆరోపించారు.
దళిత సామాజిక వర్గ నేతలను ఇబ్బందులు పెట్టడమే కాక వారిపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారన్నారు. దళితుడైన డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు అతన్ని పోలీసుల చేత కొట్టించి ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారన్నారు. దళిత డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటనలు ఈ రాష్ట్రంలో జరిగాయని చెప్పుకొచ్చారు. మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీడియా సమావేశం పెట్టి 99 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. నిన్న జరిగిన ఈ సమావేశంలో మనమందరం చూసింది ఒక మంచి కలయిక, ఒక మంచి అనుబంధం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సఖ్యత, ఐక్యత ఇవన్నీ మనం నిన్న చూసాం. ఏ రకంగా ప్రజలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన రావాలి, రాష్ట్ర అభివృద్ధి రావాలి, సంక్షేమం కూడా జరగాలి, సబ్లాన్ని కూడా దాంట్లో భాగంగా తీసేయడం కూడా జరిగింది. విదేశీ విద్య లాంటి పథకం దాన్ని కూడా తీసేయడం జరిగింది. ఒక్క లోను లేకుండా దళితులు కూడా గత 5 సంవత్సరాల్లో అన్యాయం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు దళిత సామాజిక వర్గానికి చెందిన దళితుల నాయకులందరూ కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బంధించి చివరికి చాలా సామాన్యులైన డాక్టర్ సుధాకర్ గారిని కూడా కేవలం ఒక మాస్క్ అడిగారని చెప్పి అమరావతి ఉద్యమంలో పోలీసులతో కొట్టించి మరి అలాంటి వ్యక్తిని ఆత్మహత్య చేసుకునే విధంగా అతని మీద ఒత్తిడి తీసుకొచ్చిన ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. అలాగే మనం అందరూ చూసాం, ఒక డ్రైవర్, దళిత డ్రైవర్, అతన్ని హతమార్చి. మోదీ కేంద్ర ప్రభుత్వం తీరుపై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు వెల్లడించారు. 4వ రోజు విజయవాడ సెంట్రల్లో కొనసాగుతున్న సిపిఎం జన శంఖారావం పాదయాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ మోదీ కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసిన బీజేపీ, మోదీకి వైసీపీ, టీడీపీ, జనసేనలు లొంగిపోయాయని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతిని నాశనం చేసిన పాపం మోదీ జగన్లదేనన్నారు. ఆ మోదీతో టీడీపీ, జనసేన జతకట్టి అమరావతిని కాపాడుతామనటం మోసపూరితమని తెలిపారు. బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందని మేయర్ గారు చెప్తున్నారు. ఏం అభివృద్ధి చేశారు? చెత్త పన్నులు వేయటం మీ అభివృద్ధి, ఇంటి పన్నులు పెంచడం మీ అభివృద్ధి, నేల ఛార్జీలు, డ్రైనేజ్ ఛార్జీలు పెంచడం అభివృద్ధి. ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తూ ఉన్నారు. విజయవాడలో కనీసం సిగ్గుపడట్లా. అంతకుముందు తెలుగుదేశం అయినా ఇవాళ వైసీపీ అయినా ఎమ్మెల్యేలు గెలిచి ఏం చేశారు, మేయర్లుగా గెలిచి ఏం చేశారు? విజయవాడ నగరాన్ని తీవ్రమైన నిర్లక్ష్యం చేశారు. ఒక్క సరైన ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉందా విజయవాడకి? సెంట్రల్ నియోజకవర్గంలో 15 ఏళ్ళు అయింది గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన చేసి. మొండి గోడలు కనబడుతున్నాయి, సిగ్గుపడండి. మధురా నగర్ అండర్ బ్రిడ్జి ఎన్ని రోజులు కడతారు? కట్టినా అది పూర్తయినా పనికొస్తుందా? మధురా నగర్ పప్పుల మిల్ దగ్గర రైల్వే గేట్ తప్ప ఇంతవరకు అసలు బ్రిడ్జి గురించి ఊసే లేదు. యాంబే కాలనీ అండర్ బ్రిడ్జి ఊసే లేదు. రోడ్లు ఎలా ఉన్నాయి? దానికి తోడు విజయవాడలో కనీసం ఈ 5 ఏళ్ల కాలంలో చెప్పుకోదగిన ఒక్క ప్రాజెక్ట్ ఎక్కడన్నా ఉందా? ఒక్క అభివృద్ధి ఉందా? ఆఖరి సిగ్గులేదు. కార్పొరేషన్ ఆఫీసు గత 8 ఏళ్ల నుండి నగరపాలక సంస్థ కార్యాలయం సగంలో ఆగిపోయిందంటే సిగ్గుపడాలి. అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకున్నారు. దోమలు చెండాడుకు తింటున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ముస్లిం పెద్దల కోరిక మేరకు బాంబే కాలనీలో కబరస్థాన్ అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి. మైనార్టీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని వెల్లడి. వెల్లంపల్లి, రుహుల్లా ముస్లింలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. కబరస్థాన్ ను పెద్ద బుల్డోజర్లతో పెద్దల సమాధులను కూల్చడం హేయమైన చర్య అని వెల్లడి. జనసేనకు బలమున్న విజయవాడ తూర్పును జనసేనకు ఎందుకు ఇవ్వలేదంటూ సూటిగా ప్రశ్నించిన జనసేన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తిన రాము. కేవలం ఓడిపోయే ప్రాంతాల్లో మాత్రమే జనసేనకు సీట్లు కేటాయించారంటూ ఆగ్రహం.
ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెదేపా అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయం తనకు శిరోధార్యమన్న మాజీ మంత్రి దేవినేని ఉమా. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం సాధ్యమని వెల్లడి. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.